అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కానీ ఒక నిమిషం అర్థం గారు, మీకు జూబ్లీ హిల్స్ లో 20,000 మెజారిటీ 50% ఓట్ షేర్ అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా అద్భుతమైన విజయం కింద కన్సిడర్ చేయొచ్చు. అందులో హైదరాబాద్లో మీరు ఖాతా తెలవలేదు అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఇప్పుడు ఖాతా తెరిచారు అఫీషియల్గా 50% ఓటుతో, అద్భుతమైన విజయం. ఈ ఆనందం ఎక్కువ. బీహార్లో దారుణమైన ఓటమి గురి కావటం, అంటే ఓటమి వర్కౌట్ కావటం, రాహుల్ గాంధీ బలపం కట్టుకొని తిరగటం, రాహుల్ గాంధీ చేసిన ప్రెజెంటేషన్లో బాంబులు బేల్ చేస్తాను, ఓట్ చోరీ, ఇవన్నీ చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవటం. ఇదైతే ఫర్గెట్ అబౌట్ నీకు బీజేపీకి ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఓట్ చోరీలు గుద్దేశారు, ఇవన్నీ ఏం చెప్పినా మీకంటూ అసలు 6 స్థానాల్లో పరిమితం అయిపోవటం అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అట్టు చూడాలి. అసలు మేము 6 స్థానాల కంటే కూడా బీహార్లో బీజేపీ గెలవడం అనేది ఊహించనిది. ఎందుకు ఊహించనిదంటే డిక్లైన్ అవుతున్న ఒక రకంగా నేను నితీష్ కుమార్ని గెలిపించడానికి మోడీ బీహార్లో ఓడిపోయిందని చెప్తాను నేను. బీహార్లో మొత్తం ఏది ఎలక్షన్ కమిషన్ లేదు, ఏది లేదు, అన్నిటిని పక్కన పెట్టేసిండ్రు ఇక్కడ గెలవకపోతే. ఎందుకంటే ఆయన రేపు సమస్య అవుతాడు. ఆయన మాకు కూడా వచ్చింది అనుకో, చంద్రబాబు నితీష్ కుమార్ జస్ట్ ఇట్ అయింది అనుకో, బీజేపీ గోవిందా, అంతే కదా. నితీష్ కుమార్ని గెలిపించడం అనేది మోడీకి ఛాలెంజ్ అయింది. అక్కడ నువ్వు ఓట్ చోరియాను, సర్రాను, ఇంకే ఏదన్నా కానీ ఆ ప్రయత్నం చేసిండ్రు. కానీ ఈరోజు నేను చెప్తున్న బీజేపీ రేపటి పతనానికి బీహారే మూలమైంది అనేది రాసుకో, టేక్ ఇట్ గ్రాంటెడ్. మళ్ళీ మనం కలిసినప్పుడు మాట్లాడదాం. ఇవాళ పాయల్ గారు ఉన్నారు, అది కూడా రాసుకో. ఇక గ్రేటర్ రజనీ గారు గ్రేటర్ లో మేయర్ కాంగ్రెస్, గ్రేటర్ లో మేయర్ కాంగ్రెస్, అస్సలు మా ముఖ్యమంత్రి తప్పు చేయడానికి అవకాశమే లేదు. ఒక బలహీనమైన ప్రత్యర్థులు ఉన్న పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి తప్పు చేయడానికి అవకాశమే ఉండదు, చెయ్యడు కూడా. నేను చెప్తాను రజనీ గారు, ఇప్పుడు ఈ దేశం మొత్తం మీద మినుకుమని 3 రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు. వచ్చేటటువంటి జనవరి లోపు కర్ణాటక కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోతున్నది. ఎట్లా చెప్పేసి అప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇలా సాయంత్రం దాకా వార్తా చూడండి, మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తో చూడండి. మీరు ఒకటి, ఈ దేశంలో మినుకుమని 3 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. ఎట్లొచ్చినారని మీకు తెలుసు. వచ్చేటటువంటి రోజులలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండదు. మీరు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నది కూడా రాసుకోండి. ఏ రాష్ట్రంలో అధికారం అనేది మీకు రాదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం